పక్కవారికి చెప్పండి, ఏ బాధ లేదు. పక్కవారికి చెప్పండి, ఏ నష్టం లేదు. యేసు మనకున్నాడు. ఓకే, మనం దేవుని రాజ్యం గురించి నేర్చుకుంటున్నామండి. దేవుని రాజ్యంలో ఒక్కొక్క గుమ్మం నుంచి మనం ఒక్కొక్క గుమ్మం గురించి మనం నేర్చుకుంటున్నాం. మొదటి గుమ్మం ఏంటండి? గొర్రెల గుమ్మం. గొర్రెల గుమ్మం నుంచి వచ్చినప్పుడు మనకి అన్ని అద్భుతంగానే ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడే రక్షణలోకి వచ్చాం. సంఘం అంటే ఎక్సైట్మెంట్, పాటలంటే ఎక్సైట్మెంట్, యేసు ప్రభు గురించి ఎక్కువ నేర్చుకోవచ్చు అనే ఒక ఎక్సైట్మెంట్ గొర్రెల గుమ్మం దగ్గర ఉంటుంది మనకి. దాని తర్వాత చేపల గుమ్మం. చేపల గుమ్మం ఎలా ఉంటుందంటే, గొర్రెల నుంచి వచ్చాం కదండి, ఈ ఎక్సైట్మెంట్ లో మనము చేపల పట్టే వాళ్ళం అవుతాం. అంటే ఈ ఎక్సైట్మెంట్ లో మనకి ఎవరు కనిపించిన వాళ్ళకు యేసు గురించి చెప్పడం మొదలు పెడతాం. సంఘానికి రా అని చెప్తాము, సంఘంలో కూర్చో అని చెప్తాము, సంఘంలో నేర్చుకో అని చెప్తాము, సంఘమే ముఖ్యం అంటాము. ఓ, ఈ గొర్రెల గుమ్మం దగ్గర ఉన్న వాళ్ళకండి అద్భుతంగా ఉంటుంది. అంటే యేసు ప్రభు తప్ప ఇంకా వాళ్ళకి ఏది కనిపించదు. యేసు ప్రభు తప్ప వాళ్ళకి ఇంకేవి కనబడదు. యేసు ప్రభు తప్ప ఇంకేవి రావు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళని సంఘానికి తీసుకొస్తా ఉంటారు. మరి అలవాటు అండి చేపల గుమ్మం వరకే ఉంటుందండి. ఈ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ఎర్ర బాబు తేలే అంటే, నాకు తెలిసిన వాళ్ళందరినీ నేను తెచ్చేస్తాను సార్ అంటారు. మరి ఎర్ర బాబు సంఘం ఖాళీగా ఉంది, ఎవరు లేరు కదా అంటే, ఏమో సార్ వచ్చి వెళ్ళిపోయింది కదా. ఓకే, ఓకే, చేపల గుమ్మం తర్వాత పాత గుమ్మం గురించి మనం ఏం నేర్చుకున్నాము? పాత గుమ్మంలో ఎన్నో నియమాలు నేర్చుకున్నాము, బిబ్లికల్ ప్రిన్సిపల్స్. బైబిల్లోకి వచ్చే ఎన్నెన్నో విషయాల గురించి మనం నేర్చుకున్నాం. అసలు వాక్యం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, సాల్వేషన్ అంటే ఏంటి, ఈ కొన్ని టాపిక్స్ నేను టచ్ చేశానండి. ఇవన్నీ అంటే ఎక్కడ నేర్చుకుంటాం మనము? పాత గుమ్మం దగ్గర. ఈరోజు రెడీగా ఉన్నారండి కొత్త గుమ్మం గురించి నేర్చుకోవడానికి? నెహెమియా 3వ అధ్యాయం 13వ వచనం. నెహెమియా 3వ అధ్యాయము 13వ వచనం తీసి మనము చదువుకుందామండి. నెహెమియా 3:13. లోయ ద్వారమును హానానును జనోహ కాపరస్తులను బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకుండు. ఏ ద్వారం అంటే అండి అది? ఏ ద్వారము? బైబిల్ తీసి చదవండి. ఏ ద్వారము? లోయ ద్వారం. అందరు చెప్పండి, లోయ ద్వారం. అయ్యో, దేవుడి రాజ్యంలో లోయలు ఉండవు కదా అయ్య గారు, ఇప్పుడేంటి లోయ ద్వారం అనొచ్చు. ఎంతమందికి తెలుసు? నేను అంటా ఉంటాను కదండి, మనము లోయలలో నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు అని నేను చెప్తాను. అయినా సరే చాలా మంది లోయలలో నుంచి వెళ్తున్నాం, నేను కూడా వెళ్తున్నాను, అందరం వెళ్తున్నాం. అయినా సరే నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి? ఎందుకు? లోయ ద్వారం ఎందుకు ఉంది మనకి? దేవుడి రాజ్యానికి లోయతో సంబంధం ఏంటండి? దేవుడి రాజ్యానికి లోయతోటి సంబంధం ఏంటి? ఆ లోయ ద్వారము అనేది ఎందుకు ఒకటి కేటాయించి పెట్టాడు దేవుడి రాజ్యంలో? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా గమనించారా? నెహెమియా ఎన్నిసార్లు చదివారండి? అట్లీస్ట్ ఒక్కసారైనా చదివిన వాళ్ళ చేతులు లేపండి. నెహెమియా చదివే ఉంటారు కదా. కానీ లోయ ద్వారం ఎందుకు కట్టారు? ఇది ద్వారాలు ఉండగా లోయ ద్వారం అనేసి ఎందుకు పేరు వచ్చింది దానికి? అదే నేర్చుకోబోతున్నాం ఇవాళ. లోయ ద్వారంలో ఏమవుతుందో తెలుసా అండి? ఒక వ్యక్తి గురించి చెడు మాట్లాడడం మొదలు పెడతారు. ఒక వ్యక్తి గురించి అన్యాయంగా ఆయనని ఇచ్చేయడం మొదలు పెడతారు. అంటే నీకు ఒక టార్చర్ అనేది వస్తుంది. అంటే ఆల్ హెల్ బ్రేక్ లూజ్ అంటాం కదా మనము. అంటే ఏంటంటే మనము దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది మనకి. అంటే మనం సంఘంకి వెళ్తున్నాము, అనారోగ్యం వచ్చేస్తుంది. అయ్యో అనారోగ్యం వచ్చింది కదా అని ఈడ్చుకుంటూ ఆయన వస్తాము, అనారోగ్యం వదలదు. ఈ అనారోగ్యం వదులుతలేదు కదా అని చెప్పేసి ఇంకా అలాగే ఉంటాము. అయినా సరే
ఏమంటారు ఫైనాన్షియల్ ఇది వస్తుంది. ఆ ఫైనాన్షియల్ ఇది వచ్చిందిరా బాబు, దాంట్లోకి నేను ఎట్లా బయటపడాలని ఆలోచిస్తుంటే వేరేళ్ళు మన గురించి చెడు మాట్లాడుతూ ఉంటారు, అంటే మన గురించి గుసగుసలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ నీకు వినిపిస్తూ ఉంటాయి, మనం గమనిస్తూ ఉంటాము మనుషులు ఎలా మాట్లాడుతున్నారని. అవునా కదా? ఈ లోయ ద్వారం ఏం చేస్తుంది తెలుసా అండి? 2 విధాలుగా ఒక క్రైస్తవుడి జీవితాన్ని మెండి చేస్తుంది. లోయ ద్వారం ఏం చేస్తుందో చూసుకుందాం. ఈ లోయ ద్వారం దగ్గర 2 ఎక్స్పీరియన్సెస్ ఉంటాయంట అండి. ఒకటి, నూతనంగా యేసు ప్రభులో వచ్చిన వారేమో బలపరచబడతారు. లోయ ద్వారం దగ్గర ఏం చేయబడతారండి? యేసు ప్రభుని అప్పుడప్పుడే తెలుసుకున్న వాళ్ళు బలపరచబడతారు లోయ ద్వారం దగ్గర. అదే మనలాంటి క్రైస్తవులు, మనలాంటి క్రైస్తవులకు ఏమొస్తుందండి? చెప్పాలా? ఒకటి, లోయ ద్వారంలో నీకు ప్రాబ్లమ్స్ కాదు వచ్చేది, ఛాలెంజెస్ వస్తాయి. రాసుకోండి, ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజ్ అంటే ఆ ప్రాబ్లం పైన మన దృష్టి మారిపోతుంది. ప్రాబ్లం అన్నాం అనుకో, ప్రాబ్లం పెద్దగా కనిపిస్తుంది, అయ్యో మనం దాన్ని జయించలేము, మనకి ప్రాబ్లం అవుతుంది అనుకుంటాం. కానీ అది ప్రాబ్లం కాదు, ఛాలెంజ్. అలాగా ఏమవుతుందండి? ఛాలెంజ్ అనుకుంటే జయించొచ్చు అనే ఒక యాటిట్యూడ్ నీ లోపల మొదలవుతుంది. సిక్నెస్ అనొద్దు, అదొక ఛాలెంజ్ అనాల. ఛాలెంజ్లో ఏమవుతుందండి? గెలవాలన్న ఆశ ఉంటుంది. ప్రాబ్లం వస్తే అంగీకరించేస్తాం, ఇక లైఫ్ లాంగ్ ఉంటుంది నాతోటి, లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలి, లైఫ్ లాంగ్ డాక్టర్ దగ్గర పోతూ ఉండాలి, లైఫ్ లాంగ్ చెకప్లు చేసుకుంటూ ఉండాలి, లైఫ్ లాంగ్ అప్పులు కడతా ఉండాలి, లైఫ్ లాంగ్ ఈఎంఐలు తీసుకుంటా ఉండాలా. మీకు అర్థమవుతుందో లేదో? అంటే ఈ లోయ ద్వారం దగ్గర నూతనమైన రక్షణలోకి వచ్చిన వ్యక్తి కంట పేషెన్స్ వస్తుందంట. ఏమొస్తుంది? సహనం, ఓర్పు. అంటే ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ ని జయించడంలో ఓర్పు వస్తుంది ఆయనకి. అదే పాత క్రైస్తవులు, అంటే మనలాంటి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న క్రైస్తవులు ఏం చేస్తారంట అండి? ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి పేషెన్స్ వస్తుంది, హ్యూమిలిటీ వస్తుంది, హంబుల్నెస్, తగ్గింపుతనానికి తీసుకొస్తాడు యేసయ్య. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తగ్గింపుతనం అంటే? తగ్గింపుతనం అంటే ఏంటండి? నేనే గొప్ప, నాకే అన్ని తెలుసు, నాకు తప్ప ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి ఏం తెలీదు అనడము నుంచి నిన్ను తగ్గింపుతనంలోకి తీసుకొస్తాడంటే యేసయ్య ఈ లోయ గుమ్మం దగ్గర. ఈ లోయ ఎందుకుందో తెలుసా అండి? మనల్ని విశ్వాసం నుంచి తీసుకుపోవడానికి. నేను నిన్న మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతూ తనతో అన్నాను, యు నో వాట్, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా మనకి అన్న. అంటే తను అవునా నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు దేవుడు చూపించాడు, అది కాలేదు, ఎందుకు కాలేదు అని అడిగిందా. నేను అన్నాను, అది ఎందుకు కాలేదు అన్న ముందు ఆ ఛాలెంజ్ ఎందుకు వచ్చిందో అడగాల. ప్రాబ్లం కాదు నీకు వచ్చింది ఏంటండి? ఆ ఛాలెంజ్ ఎందుకు వచ్చింది? పాత గుమ్మం దగ్గర నేర్చుకునే ఉట్టిగినేనా అండి? మీకు అర్థం కావాలి. పాత గుమ్మం దగ్గర మన పితరులు, విశ్వాసంలో పితరులు ఎవరైతే ఉన్నారో, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, ఇజ్రాయెల్ కానీ, దావీదు కానీ, యేసుక్రీస్తు కానీ, పేతురు కానీ, పౌలు కానీ, వీళ్ళందరి గురించి పాత గుమ్మం దగ్గర నేర్చుకున్నప్పుడు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. పాత గుమ్మం ఏం చేస్తుంది? ఒక వ్యక్తికి సహనం, ఓర్పుని తీసుకొస్తుంది. నూతనంగా వచ్చిన వాడికి 20 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న క్రైస్తవుడికి మాత్రము తగ్గింపుతనం తీసుకొస్తుందంట. అదే కదా మనం నేర్చుకున్నది. దావీదు అంత నాకే తెలుసు అనుకున్నాడు, కానీ దేవుడు ఆయన ఏం చేశాడండి? తగ్గింపుతనం తీసుకొచ్చాడు. ఇంకోరు ఉన్నారండి తగ్గింపుతనం దేవుడు తీసుకొచ్చింది? ఎజికియల్ కాదు, పౌలు కూడా ఏమన్నాడు? నాకు అన్ని తెలుసు అన్నాడు. ఆయన కళ్ళు మూసి పెట్టేసి
కూర్చోబెట్టి ఆయన తగ్గిపోతనంకి తీసుకొచ్చారు. అంటే ఈ లోయ మార్గంలోకి వెళ్ళేటప్పుడు అండి చూడండి, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంతమంది అయితే 1 యోహాను 5వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ఎంతమంది అయితే ఆయనలో నుంచి జన్మించారో వాళ్ళు ఈ లోకాన్ని జయించేశారు అని ఉంది. అంటే ఈ లోకాన్ని నువ్వు జయించేస్తావు. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, సంఘంగా ఒక క్వశ్చన్ మనం అడగవచ్చు, జయించిన తర్వాత కూడా ఎందుకు మనకి ఛాలెంజెస్ వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు మనకి ఒక విశ్వాసం అనేది ఇచ్చారండి, ఒక మెజర్ ఆఫ్ ఫెయిత్. ద మెజర్ ఆఫ్ ఫెయిత్ అని ఉంటుంది వాక్యంలో. ఏమని ఉంటుంది? ద మెజర్ ఆఫ్ ఫెయిత్. ఆ ద మెజర్ ఆఫ్ ఫెయిత్ అంటే ఎంత మెజరు? 1 సెంటీమీటరా, 2 సెంటీమీటర్ల స్కేల్ ఎంత ఉంటుందా? 15 సెంటీమీటర్ల, 30 సెంటీమీటర్ల? ఎంత ఇచ్చాడో తెలుసా అండి? వాక్యంలో ఉంటుంది. ఎంత ఇచ్చాడంటే ఆవగింజంత విశ్వాసం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఈ ఆవగింజంత విశ్వాసాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడంట అండి. మనము ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించి, యేసయ్య నువ్వు నా దేవుడివి, నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నా పాపాలని నువ్వు కడిగేశావు, నేను నీ కుమారునై ఉన్నాను అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మనకు ఆవగింజంత విశ్వాసం ఇచ్చాడంట. ఇప్పుడు ఈ ఆవగింజంత విశ్వాసాన్ని మనము యేసు ప్రభు యొక్క విశ్వాసం వరకు తీసుకెళ్ళాలి. అంటే ఆవగింజ ఎంత ఉంటుందండి? నేను ఒక గుప్పెడు తీసుకున్నా, ఇట్లా ఓపెన్ చేయగానే అనగానే అన్ని ఎగిరిపోతాయి. బరువు ఉండదు ఆవగింజ. మీరు గమనించలో లేదు? అవునా? ఆవాలు మనం తినేటప్పుడు వేసుకుంటాం పప్పులో అక్కడ అక్కడ. ఆవగింజ చేతిలో పట్టుకొని ఉఫ్ అంటే వెళ్ళిపోతుంది. కానీ అదే ఆవగింజంత విశ్వాసము నీలో పెట్టాడంట. అది ఎగరగొట్టుకోకండి. ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఆ ఆవగింజంత విశ్వాసం ఎగిరిపోకూడదు. యేసు ప్రభు కోరుకునేదే అది. అందుకే నువ్వు పాత గుమ్మం దగ్గర ఏవైతే నేర్చుకున్నావో, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ నేర్చుకున్నావో, అవి లోయ గుమ్మం దగ్గర వాడాలా. అదే జీవితం అంటే. యేసుక్రీస్తు నిన్ను వేరే స్థాయికి తీసుకెళ్ళాలి అంటే ఇక్కడ ఒక టెస్ట్ పెడతాడండి. అందరూ చెప్పండి టెస్ట్. అక్కడ ఒక ఛాలెంజ్ ఉంటుంది. అందరూ చెప్పండి ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ హెల్త్ ఇష్యూ కావచ్చు, ఈ ఛాలెంజ్ బహుశా నీ ఫ్యామిలీ దగ్గర కావడం కావచ్చు, ఈ ఛాలెంజ్ మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. అంటే నువ్వు ఏదైతే పాత గుమ్మం దగ్గర నేర్చుకున్నావో ఈ గుమ్మం దగ్గర దాన్ని నువ్వు యూటిలైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆదివారం రోజు మనం ఏ వాక్యం అయితే నేర్చుకుంటామో ఆ వచ్చే మండే నుంచి సాటర్డే వరకు ఆ వాక్యాన్ని మనం పాటించాలి, జీవించాలి. ఎంతమందికి అర్థమవుతున్నారు? అంటే నువ్వు అది జీవించే వరకు నీకు ఇక్కడ పెరగదు. కరెక్ట్ చెప్పినప్పుడు నువ్వు అది జీవిస్తేనే వాక్యం నిజమైనదని తెలుస్తుంది. నువ్వు అది జీవిస్తేనే నీకు వాక్యం నీకు జీవం ఇస్తుందని తెలుస్తుంది. నువ్వు అది జీవిస్తేనే వాక్యము నిన్ను ముంగటికి తీసుకెళ్తుందని తెలుస్తుంది. అంటే ఏమైతుందండి? నీ ఆవగింజంత విశ్వాసం ఇప్పుడు పెరుగుతూ వస్తుంది. ఆవగింజ నుంచి నెక్స్ట్ గింజ ఏముంటుందండి? సరే దానిమ్మకాయ అనుకుందాం, లేదంటే నిమ్మకాయ అనుకుందాం. ఆవగింజ నుంచి నిమ్మకాయ పెద్దగా ఏమి ఉండదండి, చిన్నగానే ఉంటుంది. కానీ ఈ ఆవగింజ నుంచి నిమ్మకాయ అంతా రావాలి అంటే అక్కడ ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఆ ఛాలెంజ్ ని జయించావనుకోండి, నీకు యేసుక్రీస్తు ఏం చేస్తాడు? యేసయ్య ఏం చేస్తున్నాడు? నిన్ను వేరే లెవెల్కి తీసుకెళ్తున్నాడు. వేరే లెవెల్లోనండి నీ ఆవగింజంత విశ్వాసం సరిపోదు. మీకు అర్థం కావాలి? ఈ ఆవగింజంత విశ్వాసము నీకు స్టార్టింగ్ లో సరిపోవాలి, లెవెల్ 1లో. లెవెల్ 2కి వచ్చేసరికి లెవెల్ 2లో ఎంత విశ్వాసం కావాలో అంత విశ్వాసం నువ్వు పెంచుకున్నావు ఆల్రెడీ. నీకు అర్థమైంది లేదు? ఆవగింజ నుంచి ఏం గింజ చెప్పాను? నిమ్మకాయ గింజ. ఇప్పుడు ఈ నిమ్మకాయ గింజతో ఇక్కడ ఈ లెవెల్లో మనం గెలుచుకుంటూ వెళ్ళాలి. ఒక సమయం వస్తుంది, మనకు తెలిసిపోతుంది యేసయ్య నన్ను ఇంకొక లెవెల్కి తీసుకెళ్లాలనుకుంటున్నాడు అంటే నీకు ఏం చేస్తాడండి? ఈ నిమ్మ గింజ దగ్గర నుంచి ఆరెంజ్ గింజ వరకు తీసుకెళ్లాలనుకుంటున్నాడు. అప్పుడు ఇంకొక ఛాలెంజ్ వస్తుంది. ఆ ఛాలెంజ్ ని జయించింది అనుకోండి, అప్పుడు లెవెల్ 3 అవుతావు. అట్లా ఇప్పుడు అడగవచ్చు, సంఘంగా చాలా మంది అడుగుతారు, అయితే ఎన్ని లెవెల్ ఉన్నాయి పాస్టర్ గారు? ఎన్ని లెవెల్ ఉన్నాయో తెలుసా అండి? యేసు ప్రభు యొక్క విశ్వాసం పైన జీవించే అంత లెవెల్ ఉంది. నేను ఎప్పుడు కోట్ చేస్తూ ఉంటాను, నేను క్రీస్తుతో పాటు సిలువేయబడ్డాను, ఇక నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈ జీవితం ఇప్పుడు జీవించేది
యేసు ప్రభు యొక్క విశ్వాసంలో అనేసి ఉంటుంది. ఇప్పుడు యేసు ప్రభు యొక్క విశ్వాసం పైన నువ్వు జీవించాలంటే మొదటిగా ఆవగింజంత విశ్వాసాన్ని నువ్వు జీవించాలి. నీకు ఆవగింజంత విశ్వాసం నువ్వు జీవించలేకపోతే ఎలా జీవిస్తామండి? యేసు ప్రభు యొక్క విశ్వాసం ఏంటో తెలుసా అండి? ఒక చెట్టుతో మాట్లాడే విశ్వాసం. యేసు ప్రభు యొక్క విశ్వాసం ఏంటో తెలుసా అండి? నీటి మీద నడిచే విశ్వాసం. యేసు ప్రభు యొక్క విశ్వాసం ఏంటో తెలుసా అండి? మరణించిన వాటితోటి ఆ మరణంలో నుంచి బయటికి తీసుకొచ్చే విశ్వాసం. లాజరు మొదటివాడు కాదండి మరణంలో నుంచి లేపింది. దానికన్నా ముందు ఒక పాపని లేపుతాడు. ఓ, మీకు అర్థమైందో లేదు? చనిపోయిందని అందరు ఏం చేస్తున్నారండి? ఆ ఇల్లు మొత్తం నిండిపోయిందంట, ఏడుస్తున్నారంట మనుషులు. అయ్యా ప్రభువా, చచ్చిపోయిందే నా కూతురే, నా బంగారమే అంటుంటే యేసు ప్రభు వారు వచ్చారంట. అందరు బయటికి వెళ్ళిపోండి అన్నాడంట. అని ఏమన్నాడంట అండి? మార్క్స్ సువార్తలో ఉంటుంది. నిద్రిస్తుంది పాప, ఎందుకట్లా ఏడుస్తున్నారు, ఎందుకట్లా అరుస్తున్నారు అంటే అందరూ అంటారు, అయ్యా యేసయ్య, ఆమె నిద్రిస్తలేదు, ఆమె బొజ్జ కదులుతలేదు, ఆమె ఊపిరి తీసుకుంటలేదు, నిద్రిస్తుందని ఎలా చెప్తున్నావు? మీకు ఒక విషయం చెప్పాలండి, యేసు ప్రభు చూసే విధానంగా నువ్వు చూడాలి, నువ్వు నేర్చుకోవాలి. ఈ లోయ గుమ్మం దగ్గర మనం అదే చేస్తాం. పాత గుమ్మం దగ్గర యేసు ప్రభు ఎలా జీవించాడో, యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడో, యేసు ప్రభు ఎలా చూశాడో, యేసు ప్రభు ఎలా మాట్లాడాడో ఇవన్నీ నేర్చుకుంటాం. ఈ లోయ గుమ్మం దగ్గరకు వచ్చేసరికి మనం కూడా యేసు ప్రభు లెక్క చూడడం నేర్చుకోవాలి. మనం కూడా యేసు ప్రభు లెక్క మాట్లాడడం నేర్చుకోవాలి. మనం కూడా యేసు ప్రభు లెక్క మెసలడం నేర్చుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకే లోయ గుమ్మం ఉంది అక్కడ. లేకపోతే చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రార్థన గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆన్లైన్లో నేను చాలా మందిని ఫస్ట్ స్టార్ట్ కాకముందు నిన్నటి రోజున మనం ఏం నేర్చుకున్నాము అంటే అందరు సైలెంట్ ఉన్నారు అనుకోండి, అప్పుడు నేను ఏమైనా నేర్పించినట్ట? బయట వాడు చూసిన అనుకోండి ఏమంటాడు తెలుసా? అయ్యగారు మీరు ఏం నేర్పించారండి, ఏం మాట్లాడతలేరు, అసలు మీరు చెప్పారా అని అడుగుతాడు. అవునా కదా అండి? అంటే నువ్వు నేర్చుకున్నావు అని తెలియాలా అంటే ఏం రాస్తాం పిల్లలకి, ఏం పెడతామంటే? అందుకే పిల్లలకి స్కూల్లో ఏముంటాయి? టెస్టులు ఉంటాయి. యూనిట్ టెస్ట్ అని, అసైన్మెంట్స్ అని, లేకపోతే రఫ్ టెస్ట్ అనేసి, స్లిప్ టెస్ట్లు అనేసి, ఎగ్జామినేషన్స్ అంటాము, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, ఫైనల్ ఎగ్జామ్. ఇవన్నీ ఎందుకున్నాయండి అంటే 5th క్లాస్ మొత్తం మనము ఎన్ని నెలలు పంపిస్తాం మన పిల్లల్ని? 11 months పంపిస్తాం. ఈ 11 months లో నువ్వు 5th క్లాస్లో ఏం నేర్చుకున్నావో అది నువ్వు 12th month లో ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాస్తే ఇప్పుడు మార్క్స్ బట్టి మనకి ర్యాంకులు ఉండి ఉంటాయి. అంటే ర్యాంకులు ఏందో కాదండి, ఆ ర్యాంకులు ఏం చెప్తావు తెలుసా? నేను తోపు, నేను తురుము అనేది కాదు. నీకు ఎంత నేర్చుకున్నావో 5th క్లాస్లో తెలుస్తుంది. నేను ఎప్పుడు 21, 22 ఉంటుండే ర్యాంకు. ఎందుకురా బాబు 21, 22 వస్తుంది అంటే మనకు అంతవరకే అర్థమవుతుంది క్లాస్, దానికి మించిపోతలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఇన్ ర్యాంక్ వచ్చిన వాడికి అన్ని తెలుసా? కొన్నిసార్లు అన్ని తెలుసు, కొన్నిసార్లు బై లక్ వచ్చేస్తుంది. నేను లక్ పైన నమ్మనండి, నేను గాడ్స్ ఫేవర్ పైన నమ్ముతాను. బై లక్ అని ఎందుకన్నాను అంటే బయట వాళ్ళకి అంటున్నాను. దేవుని కృప ఏంటంటే 21 వచ్చినోడు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు 21st ర్యాంక్ వచ్చిన వాళ్ళు కింద పనిచేస్తున్నారు. గాడ్స్ ఫేవర్ ఇస్ మోర్. దేవుని కృప అధికంగా ఉంటుందండి. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క గుమ్మం దగ్గర మనకు అదే అర్థమవుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. ఏమొస్తుందంట అంటే మొదటిగా
శ్రమ ఓర్పును, శ్రమ ఏం తీసుకొస్తుందంట? ఓర్పును. చాలా మందికి ఓర్పు ఉండదు ఇక్కడ సంఘంలో. ఓర్పు కావాలంటే నీకు ఏం ఏం మనం ప్రార్థన చేస్తాం కదండి, దేవా నాకు ఓర్పు నీ దేవా అనేసి. అప్పుడు ఏమి ఇస్తాడు తెలుసా? శ్రమలు ఇస్తాడు. చెప్పండి, శ్రమలు ఇస్తాడు. ఎందుకంటే నీకు ఓర్పు ఎప్పుడు కావాలా? అన్ని మంచిగున్నప్పుడు ఓర్పుకుంటామా అండి? ఉంటాము. ఎవడని ఉంటాడు అన్ని మంచిగున్నప్పుడు. నీకు ఓర్పు ఎప్పుడు కావాలి? పిల్లలు మాట విననప్పుడు నీకు ఓర్పు కావాలి. అప్పటి వరకు బాగానే ఉంటుంది. అప్పటికి ఏమవుతుందో తెలియదు. మన పిల్లలు మనతో కొట్లాడుతుంటారు, లేదా ఇంట్లో భార్య భర్తల మధ్యలో ఏదో డిఫరెన్సెస్ వస్తాయి. అంటే నువ్వు దేనికోసం ప్రార్థన చేస్తావు? ఓర్పు కోసం. ఓర్పు నీకు రావాలి అంటే నేను దేంట్లోకి తీసుకుపోవాలి? శ్రమల నుంచి తీసుకుపోవాలి. అట్లానే దేవుడు యేసుక్రీస్తు శ్రమలు ఇయ్యడండి, సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు ఆ శ్రమల నుంచి బయటికి వస్తావని. ఎందుకంటే నీ నోటితోటే నువ్వే అడిగావు, దేవా నాకు ఓర్పు ఈ దేవా అని. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేయండి. దేవా నాకు ఓర్పు కావాలి అంటే శ్రమల నుంచి నేను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఓర్పు ద్వారా ఏమొస్తుందంట అండి? ఎక్స్పీరియన్స్ వస్తుంది. పరీక్ష అంటే ఎక్స్పీరియన్స్. చిన్నగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసినప్పుడు అండి భయం అవుతుంది కదా అండి ఎవరికైనా. అది స్లిప్ టెస్ట్ అయినా సరే ఏదైనా సరే, ఏం రాసినా ఏం రాసినా. అదే ఒక బీటెక్ స్టూడెంట్ని తీసుకోండి, ఎగ్జామా. అదే చైతన్యాల చదివిన తీసుకోండి, నారాయణ చదివిన తీసుకోండి, వాళ్ళకి ఎగ్జామినేషన్ అంటే భయం ఉండదు. ఎందుకు? ప్రతి వారం ఎగ్జామ్. నాకైతే రిపోర్ట్ కార్డు ఉంటుండండి, చైతన్యాలు చదువుకున్నాను నేను. వారంకి రిపోర్టు. ఎవడరా వీడు వారంకి రిపోర్ట్ ఇస్తున్నాడు? అట్లీస్ట్ స్కూల్లో ఏమో 3 నెలలకు ఒకసారి రిపోర్ట్ ఉంటుండే. వీడు వారానికి అసలు ఎంజాయ్మెంట్ ఉండకపోతుండే. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చినాక ఆడుకుందాం రా బాబు బయటికి పోయి, అసలు బ్యాటే ముట్టకపో. కొన్నిసార్లు ఎంత కోపం వచ్చారంటే 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ నయ్యం, 10th బోర్డ్ ఎగ్జామ్స్ నార్మల్గా రాసినప్పుడు అంత ప్రెషర్ పెంచేస్తారు. ఓర్పు కావాలంటే ఏమి ఇస్తారు? ఓర్పు కావాలంటే శ్రమలు తప్పదు నీకు. ఆ లోయ ఎక్స్పీరియన్స్ తప్పదండి. లోయలు ఉండవు అంటే అర్థం ఏంటంటే లోయలు లేవని కాదు. ఆ లోయల నుంచి నువ్వు వెళ్ళినను ఆ లోయ నీకు బరువు కాదు. ఆ లోయలో ఉన్న ఎక్స్పీరియన్స్ నీకు భయం వేయదు. ఆ లోయల నుంచి వెళ్ళేటప్పుడు నీకు నీ ప్రాణం పోతుందన్న ఒక భయం ఉండదు. ఎందుకంటే ఆ లోయలలో కూడా యేసయ్య మనతోటి ఉన్నాడు. అందుకే అన్నాడు కదండి, ఎంతమంది అయితే నా నుంచి బయటికి వచ్చారో వారి లోకాన్ని. అందుకే ఆ లోయ నుంచి వెళ్ళేటప్పుడు పాత గుమ్మం దగ్గర ఏం నేర్చుకున్నామో అది పాటింపజేయాలి. పాత గుమ్మం దగ్గర ఫెయిత్, విశ్వాసం గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఆ విశ్వాసం దగ్గర ఓడిపోతే యేసు ప్రభు ఏమంటాడు? పాత గుమ్మం దగ్గర అంత నేర్చుకున్నావు కదరా బాబు. నాకు ఒక ప్రాబ్లం ఉంటున్నానండి, ఏంటంటే ఎగ్జామ్ లేకుండా నార్మల్గా చెప్పమంటే అన్ని ఆన్సర్లు కరెక్ట్ చెప్తా. ఎగ్జామినేషన్ రేపు ఉంది, ఇలా క్వశ్చన్ అడిగితే అన్ని మర్చిపోతా. ఇది ఉంటుండే చిన్నగా ఉన్నప్పుడు నాకు. మరి ఎగ్జామ్లో మంచిగా రాస్తుండే. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే విశ్వాసం గురించి ఉట్టిగా ఉన్నప్పుడు ఒకటనే చెప్తాడండి. ఆ విశ్వాసం పరీక్షింపబడేటప్పుడు విశ్వాసం గురించి మాట్లాడేటోడే టాపర్ అవుతాడు. ఆ విశ్వాసాన్ని జీవించేటప్పుడే టాపర్ అవుతాడు. హల్లెలూయా. అట్లానే యేసు ప్రభు మనకు ప్రేమించడా అండి? ప్రేమిస్తున్నాడు. అందుకే నేను బలపరుస్తున్నాడు. అవునా కదా? నువ్వు ఎప్పుడైనా చూసారా అండి చిన్నపిల్లలు అప్పుడే జన్మించిన బాబుని ఓ మమ్మోలే అలే కనకనలే అంటాం, అవునా? అదే వాడు నడిచేటప్పుడు, నడక నేర్చుకునేటప్పుడు వద్దు పెట్టా నడవకు అని తీసుకున్నావు అనుకో, లైఫ్ లాంగ్ వాడి చేతులు కాళ్ళు పనిచేయవు. అవునా కాదండి? అందుకే పెద్దవాళ్ళు ఏం చేస్తుండే? నడవని పడని, చేతులు కొట్టుకోపోవడము, కాళ్ళు కొట్టుకోపోవడము. అదే ఎలా తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తారంటే, అఫ్ కోర్స్ ఫస్ట్ బేబీ కదా, వాళ్ళకే బేబీ ఉన్నట్టు. అలా మనం చూసుకుంటే ఏమవుతానండి,
రఫ్ అండ్ టఫ్గా పెంచాలి బాయ్స్ని అంటారు కొంతమంది. ఎందుకు? ఈ మధ్య ఎండలోకి వస్తే స్కిన్ ఎలర్జీ. ఆడుకోవడానికి పోరా బయటికి అంటే మన పంపించము. ఆ మట్టి పడిందంటే అలర్జీ, వర్షంలో తడిసినా ఎలర్జీ. ఎందుకంటే అలా పేరెంట్స్ ఆయనని అంత సున్నితంగా పెంచారు. అవునా? యేసుప్రభు అలా చేయడండి. ఆయనకి మనము రగ్గడ్గా ఉండడం ఇష్టం, రిబ్డ్ కూడా ఉండడం ఇష్టం. రిబ్డ్ అంటే అర్థమైందో తెలుసా? బాడీ బిల్డింగ్ వాళ్ళకి అర్థమవుతుంది, బాడీ చేసేటోళ్ళకి అర్థమవుతుంది. ఫ్యాట్ ఉండొద్దు ఎక్కువ. బాడీ చూస్తే ఎలా ఉండాలి? మంచి సాలిడ్గా ఉండాలి. ఆ సాలిడ్గా ఉండాలంటే నువ్వేం చేయాలి? రోజు జిమ్కి వెళ్ళి జిమ్లో ఎక్సర్సైజ్ చేయడానికి కాదు, నీ నోటితో కూడా ఎక్సర్సైజ్ చేయాలి. అంటే పక్క వాళ్ళు బిర్యానీ తిన్నప్పుడు నువ్వు నోరు కట్టేసుకోవాలి. పక్క వారు చికెన్ మటన్ తినేటప్పుడు నువ్వు నోరు. ఎందుకంటే మీరు ఎవరైనా అడగండి జిమ్ చేసేటోళ్ళని, బాయిల్డ్ వెజిటేబుల్స్ తినమంటారు, బాయిల్డ్ చికెన్ తినమంటారు, ఏదైనా బాయిల్ చేసుకునే తినమంటారు. ఎందుకు? అప్పుడే నీకు బాడీకి ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, లేకపోతే రాదు. మనము ఒక బాడీ లేదా ఒక వ్యక్తి ఇట్లా వచ్చేటప్పుడు అరే బాడీ మస్తు పెంచుకున్నామే అంటే బాడీ చూస్తాం, కానీ ఆయన ఆయన ఎంత శ్రమ పడ్డాడో చూడం మనం. అవునా కదా అండి? అలాగే యేసుక్రీస్తు మనం శ్రమ పడడంలో చూడడండి. ఆ బాడీ కావాలంటే ఈ శ్రమలో నుంచి వెళ్ళాలి. అర్థమైందా లేదా? 10 రూపాయలు నీకు విశ్వాసంలో కావాలి, నీకు 10 లక్షలు కావాలంటే మొదటిగా నువ్వు మొదలు పెట్టాల్సింది రూపాయి దగ్గర నుంచి. విశ్వాసంలో నువ్వు రూపాయి తెచ్చుకున్నావు అనుకోండి, 10 రూపాయలు వచ్చేస్తుంది. 10 రూపాయలు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 50 రూపాయలకి వేస్తాడు. డైరెక్ట్ 10 లక్షలకి ఇవ్వండి. నీకు ఎంతమందికి అర్థమవుతుంది? అవసరం 10 లక్షలైనా నీ విశ్వాసం ఆవగింజంతుంటే అది జరగదు. చెప్తున్నాను చూడండి, ఆవగింజంత విశ్వాసము కొండను సైతం జరుగుతుందంట. ఆ ఆవగింజ గాల్లో కొట్టుకోకుండా చూసుకోండి, ఆ శ్రమలలో పోకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ విశ్వాసాన్నే వాడుకొని దేవుడు నీ ముందున్న కొండలో నుంచి నిన్ను నడిపిస్తాడు, నీ ముందున్న లోయలో నుంచి నిన్ను నడిపిస్తాడు. ఆ ఆవగింజ కాస్త కొంచెం పెరుగుతుంది. హల్లెలూయా. ఇక చూడండి, ఎక్స్పీరియన్స్ వస్తుందంట. ఈ ఎక్స్పీరియన్స్ ఏం తీసుకొస్తుందంట అండి? అందరూ చెప్పండి. హోప్ ఏమో తెలుగులో? నిరీక్షణ. దేనికోసం నిరీక్షణ అండి? నేను ప్రార్థనాంశం మాట్లాడేటప్పుడు నేను చెప్పాను, ప్రార్థన చేసేటప్పుడు నిరీక్షణ ఉండాలంట. దేనికోసం నిరీక్షణ? పొందుకుంటాము కాదు, పొందుకున్నాము అనేసి నిరీక్షణలో ఉండాలి మనం. హల్లెలూయా. కానీ మనం నిరీక్షణ లేకుండా ప్రార్థన చేస్తే ఏవి రావు. అదే విధంగా నిరీక్షణ కావాలి అంటే నీకు శ్రమలు ఇస్తాడు. మళ్ళా దేవా నా విశ్వాసాన్ని పెంచునాయన, నా ప్రార్థన జీవితం పెంచునాయన. రెడీగా ఉండండి, ఛాలెంజెస్ వస్తాయి. చెప్పండి, ఛాలెంజెస్ వస్తాయి. పక్క వారికి చెప్పండి, ఛాలెంజెస్ వస్తాయి. ఇటు సైడ్ చెప్పండి, ఛాలెంజెస్ వస్తాయి. ఎందుకు వస్తాయి ఛాలెంజెస్? ఎందుకంటే నిన్ను విశ్వాసంలో నుంచి పెద్ద విశ్వాసానికి తీసుకెళ్ళాలనుకుంటున్నా, గొప్ప విశ్వాసానికి తీసుకెళ్ళాలనుకుంటున్నా. ఆ గొప్ప ప్లేస్ ఇంకా గొప్ప అంటే నువ్వు ముందరికి పైకే వెళ్తావు కానీ కిందికి రావు. ఎంతమందికి అర్థమవుతుందండి? స్టార్టింగ్ లో మనం వచ్చినప్పుడు అండి యేసయ్యకి ప్రార్థన చేయగానే అన్ని వచ్చేస్తుంటాయి. కానీ ఈ లోయ గుమ్మం దగ్గర అంట మనం ప్రార్థన చేస్తుంటే ఇంకా బత్తరైతుంటుంది. మనం ప్రార్థన చేస్తుంటే ఛాలెంజెస్ ఇంకా పెరుగుతాయి. ప్రార్థన చేస్తున్నాం ఇంకా పెరుగుతున్నాయి, ప్రార్థన చేస్తున్నాం ఇంకా పెరుగుతున్నాయి. మనం అనుకుంటాం యేసయ్య ఏం జరుగుతుంది? నేను స్టార్టింగ్ లో నూతనంగా వచ్చినప్పుడు అంటే నా విశ్వాసం చిన్నగా అయిపోయిందా, నేను విశ్వాసం లేదా? చాలా మంది అడుగుతారు కదండి. నీకు విశ్వాసం లేక కాదు, నీకు ఏ విశ్వాసం అయితే నూతనంగా వచ్చినప్పుడు ఉన్నావో ఇప్పుడు ఆ విశ్వాసం నడవదు. యేసు ప్రభు నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, నీ విశ్వాసం ఇంకా గొప్పగా కావాలా, పెంచాలా. యేసు ప్రభులో ఏదైనా సరే పెరగాలి. పెరగకపోతే యేసు ప్రభు దాన్ని, నేనేం చెప్పేది కాదు, యోహాను సువార్త 15వ అధ్యాయం మొత్తం దాని గురించి ఉంది. ఫలం వచ్చింది అనుకోండి అయినా సరే ఎందుకు ఎక్కువ ఫలం కాదు. ఫలం ఇవ్వకపోతే
ఈ రెండు కట్టింగ్లకి డిఫరెన్స్ ఉందండి. ఫలం ఇవ్వకపోతే కట్ చేసి పక్కకు పడేస్తాడు. ఫలం ఇస్తున్నారు అనుకోని కట్ చేసి ఉంచుతాడు, ఎందుకంటే ఇంకెక్కువ ఫలం రావాలి. హల్లెలూయా. కట్ చేస్తున్నాడు, ప్రార్థనలు వింటలేడా, ఇన్ని సమస్యలు నాకు వచ్చాయి. అది సమస్యలు కాదు, మళ్ళా చెప్తున్నాను, ఇట్ ఇస్ అ ఛాలెంజ్. సమస్యను సమస్య లెక్క చూడకండి, ఛాలెంజ్ లెక్క చూడండి. ఛాలెంజ్ లెక్క చూస్తే గొప్పగా నువ్వు జయిస్తావు ఆ ఛాలెంజ్ ని. సమస్యని సమస్యలాగా చూస్తావు అనుకోండి, ఈ సమస్య ఏంటి, నాకు నేను ఏం చెయ్యాలి, ఎంత ప్రార్థన చేసినా సమస్య పెరుగుతుందా ఉంది కానీ తరుగుతలేదు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమస్యని సమస్య లెక్క చూడొద్దు. దేని లెక్క చూడాలి? అప్పుడే నువ్వు జయిస్తావు. సమస్య లెక్క చూసామనుకోండి, ఎవరెవరి దగ్గరకో వెళ్తాం, ఎవరెవరితోనో మాట్లాడతాం, అటు పోతాం ఇటు పోతాం, సమస్యకి హెల్ప్ కావాలంటాం. అట్లా కాదు. ఛాలెంజ్ అయితే ఎవరి దగ్గర పోతాము? దేవా, సాతాను నాకు ఛాలెంజ్ చేస్తుంది, జయించాల్సిందే నేను. ఎందుకంటే యేసు దగ్గర పోము, ఎందుకంటే వేరే తట్టు చూస్తాం మనం. వై? యేసుక్రీస్తు మనకేం చెప్పాడు? నా నామమందు నువ్వు ఏది అడిగినా నేను నీకు. లోయలలో చేయాల్సింది అదే పని, లోయ ద్వారంలో చేయాల్సింది అదే పని. ఏది అడిగినా నా నామంలో తండ్రిని అడగాలంట. యోహాను సువార్త 16వ అధ్యాయం 23-24 వచనాలు. ఎక్కడ అడగాలంట అండి? లోయలలో ఉన్నప్పుడే అడగాలి. లోయ పైన అంటే మనం అడగకపోయినా బ్లెస్సింగ్ వస్తుంది. మీకు అర్థమైందా లేదా? ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాసి పాస్ అయిపోయినావు అనుకోండి, ఫైనల్ ఎగ్జామ్ ఎక్కడికి వెళ్తారు అంటే ఆ చిన్న గ్యాప్ లో నువ్వు సెలబ్రేషన్ చేసుకున్నట్ట స్వీట్లు బంద్ చేస్తావా? మా పాప చదివేసింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, టెస్ట్ మనీలు చెప్తాము, స్వీట్లు ఇస్తాము, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటాం. అట్లా అని చెప్పి సెకండ్ క్లాస్ లో చదవకుండా ఉంటే, సెకండ్ క్లాస్ లో చదవకపోతే ఏమవుతుందండి? ఏ చేతితో స్వీట్లు పంచిందో మమ్మీ, అదే చేతితో దెబ్బలు కూడా పంచుతుంది నీకు. పడుతుంది. ఏం బాబు అంటే ఎందుకు చదువుకుంటారు? హల్లెలూయా. అంటే నేను ఏం చెప్తున్నానంటే, లోయ ద్వారం దగ్గర యేసయ్యని ఎందుకు అని అడగకూడదు. ఎందుకో నీకు ముందే తెలుసు. ఎందుకంటే నువ్వేం అడిగావు? దేవా, నాకు మిరాక్యులస్ కావాలి, నా జీవితం మొత్తము మిరకల్సే ఉండాలి, సాక్ష్యాల మీద సాక్ష్యాలు రావాలి. సాక్ష్యాల మీద సాక్ష్యాలు రావాలంటే నీకు ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ రావాలి. నీకు ప్రాబ్లమ్స్ వస్తేనే, ప్రాబ్లమ్స్ లేకపోతే. అందుకే జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. నేను ఇక్కడ రాకముందు నేను కూడా ప్రార్థన చేశాను, దేవా నా లైఫ్ మొత్తం మిరకల్స్ ఉండాలా. నెక్స్ట్ మూమెంట్ నాకు తెలిసిందేమో తెలుసా? ఛాలెంజెస్ వస్తున్నాయి. ఎంత పెద్ద ఛాలెంజ్ అంటే, నాకు పెళ్లి కావడం కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది, సంఘం పెట్టడం కూడా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. నయ్య మన సంఘస్థులు మంచోళ్ళు, నన్ను అడుగుతలేరు. వేరే వాళ్ళు అయితే బయటకు పోతే ఇంకెప్పుడు, అది కూడా ఒక ఛాలెంజ్ అయిపోయింది. పిల్లలు వస్తే ఒక ఛాలెంజ్, పిల్లలు రాకపోతే ఛాలెంజ్. ఇంకెప్పుడు అడుగుతారు చూడండి. వీళ్ళతో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, ఏంటంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని పిల్లలు ఎప్పుడు అని అడుగుతారు. సరే పిల్లలు మాకు వచ్చిర్రు అనుకోండి, వచ్చి చూసుకుంటారా? అడగడం వరకే వాళ్ళది. ఆ పిల్లలు వచ్చినాక ఆ పిల్లలది డైపర్స్ కొనాలి, పౌడర్లు కొనాలి, పాల డబ్బాలు కొనాలి, ఇవన్నిటికి హెల్ప్ చేస్తారు అడిగిన వాళ్ళు. తల్లిదండ్రుల పైన ప్రెషర్ పెడుతుంటారు, పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు పిల్లలు ఎప్పుడు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వస్తే బాబు, దేవుడికి తెలిసి ఎప్పుడు ఇవ్వాలి. పెళ్లి కాలేదనుకో, పెళ్లి కాని వాళ్ళని పట్టుకొని పెళ్లి ఎప్పుడు పెళ్లి ఎప్పుడు పెళ్లి, వాళ్ళని ఎంత ప్రెషర్ పెడతారంటే వాళ్ళు ఎవడో పని చేసేస్తాం కానీ, ఆ ఎవడో పని చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు పెళ్లి అయిపోయిందా, పిల్లలు ఎప్పుడు. నేను ఒక పెళ్లికి వెళ్ళానండి. పెళ్లికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు, అయ్యగారు, ఇది కూడా పాస్టర్ వాళ్ళ కొడుకు అనమాట. పెళ్లి రిసెప్షన్లోనే ఉంది. ఇంకా
ఈ సంవత్సరం లోపు పిల్లలు పుట్టాలని ప్రార్థన చేయగా అయ్యారు అంట. నేను ఇట్లా చూసిన ఆయన మా అమ్మ నాన్నగారు ఉండే అప్పుడు పెళ్ళై రిసెప్షన్ కూడా కాలేదు, అప్పుడే 9 నెలల ముందుకి అవ్వాల్సింది ఆలోచించేస్తున్నాడు అయ్యగారు, పెద్ద అయ్యగారు. నేను అన్నాను ఇప్పుడు అది కాలేదనుకో, ఇది ఉన్నదే అంతే కదా అండి. ఎందుకు కాలే ప్రాబ్లం ఏంటి, ఎందుకు కాలే, నీకు ప్రాబ్లమా, అమ్మాయికి ప్రాబ్లం, నీకు ప్రాబ్లమా, వాళ్ళకి ప్రాబ్లమా. ఈ లోయలలో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు, ఇట్లాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏం చేయాలంట అండి? యేసు నామంలో అడగాలి. మనం ఏం చేస్తామో తెలుసా, వాళ్ళని తిరుగుతా అనుకుంటాం, కూర్చొని ఈ ప్రశ్నలు అడిగిన వాళ్ళని గొనుగుతూ ఉంటాం. ఏం పని పాట ఉండదు. కరెక్టే, శారీరకంగా చూసుకుంటే గొనుకోవచ్చు వాళ్ళ పైన, వాళ్ళని తిట్టుకోవచ్చు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? తిట్టుకోవద్దు వాళ్ళని. నువ్వు ఎక్కడున్నావని తెలుసుకోవాలి. మొదటిగా లోయ ద్వారం దగ్గర ఉన్నాను, నాకు ఛాలెంజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఛాలెంజ్ గెలవాలంటే నేను ప్రార్థనలో కూర్చొని యేసయ్యని అడగాలి, తండ్రిని అడగాలి. ఏం చెయ్యాలి ఇప్పుడు, నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ప్రభువా, నా జీవితంలో ఎక్కడికి పోవాలి, నేను ఏం మాట్లాడాలి. ఇవి అడగడం మానేస్తాం. అసలు గుర్తే ఉన్నది మనకి. ఏం మొదలు పెడతామండి? వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడేది, వాళ్ళకి తెలుసా నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా, నా దగ్గర డబ్బులు లేకపోయినా నేను నా పిల్లల్ని చేసుకుంటున్నా, నాకు తెలియదా? ఆహా, నీకు ఒకటే కుటుంబం ఉంది, మరి వేరే కుటుంబాలు కావు మరి కదండి. అందుకే ఎక్కడ పడితే అక్కడ మాటలు నోరు జారకూడదు. ఎస్పెషల్లీ లోయ ప్రాంతంలో నోరు జారకూడదు, రాసుకోండి. ఎందుకంటే ఈ రోజు నువ్వు లోయ ప్రాంతంలో ఉన్నవేమో, రేపు మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు. ఆ సమయంలో నువ్వు అయ్యో పాపం కాదు ప్రార్థన చేయాలనాలి, కానీ వాళ్ళని తృణీకరించొద్దు, వాళ్ళ గురించి చెడు మాట్లాడొద్దు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పే వాక్యం? హల్లెలూయా. ఈ లోయ ప్రాంతంలో అదే అండి మనకి ఇంపార్టెంట్. ఈ లోయ ప్రాంతం దగ్గర ఇంకొకటి కూడా ఉంటుంది, ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఈ ప్రాబ్లం వచ్చేది కేవలం క్రైస్తవులు, అంటే 5 సంవత్సరాలు ఇంకా పైన ఉన్న వాళ్ళకే ఈ ప్రాబ్లం మెయిన్. ఏంటంటే లోయ ప్రాంతం దగ్గర రాగానే, లోయ గుమ్మం దగ్గర రాగానే, నాకు ఇంత వాక్యం తెలిసినా సరే నేను ఎందుకు లోయ గుమ్మం దగ్గర ఉన్నా అని అడుగుతాను. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అండి. మనకి అడగడం చిన్నగా, అంటే ఇప్పుడు చెప్పినప్పుడు చిన్నగా అనిపిస్తుంది, కానీ దేవా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యమే తీసుకుందాం. ఈ అనారోగ్యం పైన నేను ఒక సిరీసే విన్నా, నాకు ఇంత జ్ఞానం వచ్చింది, నాకు ఇంత జ్ఞానవంతుణ్ణి, అయితే నాకు ఎందుకు ఈ లోయ గుమ్మం దగ్గర ఈ ఒక ఛాలెంజ్ ఇచ్చావు నాకు? ఆహా, అలాంటప్పుడు నీకు అంత జ్ఞానం ఉంటే ఉట్టినే జయించవచ్చు కదా. ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు మొరపెడుతున్నావు యేసయ్యకి? నీకు జ్ఞానం ఉంది కదా. అంటే అందుకే చెప్తున్నాను చూడండి, హంబుల్నెస్కి పట్టుకొస్తాడు. క్రైస్తవులు ఏం చేస్తాడు, నీకెంత తెలుసో కాదు, దాంట్లో ఇంకా తెలుసుకునేది చాలా ఉంది. మనము నూతన నిబంధన, నేను ఒక పాస్టర్ గారి గురించి చదివానండి. పాస్టర్ గారి పేరు కెనిత్ హేగన్. ఈ కెనిత్ హేగన్ అనే అయ్యగారు అంట నూతన నిబంధన 150 సార్లు చదివాడంట. సరే, ఇప్పుడు ఎంతమంది ఇక్కడ 5 సార్లు చదివారు? 5 సార్లు, వండర్ఫుల్. 4 సార్లు హై చెప్తలేను, ఎందుకంటే నాకు తెలిసి 5 సార్లు చదవడమే గొప్ప. మనం 3 సార్లు, 2 సార్లు, సరే పోనీ ఒక్కసారి చదివి. అయ్యగారు 150 సార్లు చదివాడు, 50 సంవత్సరాలుగా సేవలో ఉన్నాడు. ఆయన ఒక రోజు యేసయ్యతో అంటున్నాడంట, ప్రార్థన కూర్చొని, యేసు ప్రభు వారు ఏదో నూతనంగా ఏదో కొత్తగా చూపించాడంట. అయ్యా ప్రభు, నేను 150 సార్లు చదివేది, నాకు ఎప్పుడు కనిపించలేదంటే, ఓ నీకు తెలియాల్సింది ఇంకెంతో ఉంది. ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు, నేను 150 సార్లు చదివిన ప్రతిసారి 150 సార్లు తర్వాత కూడా యేసు ప్రభు అంటున్నాడు, ఇంకెంత చాలా ఉంది నువ్వు నేర్చుకునేది అంటున్నాడంట. ఇప్పుడు మనం ఎన్నిసార్లు చదివినామంటే 150లకని 50 తీసేయండి, అండర్ అంటే మినిమం
మినిమం మొత్తం చదివిన వాళ్ళు ఒకటి, యావరేజ్గా తీసుకుంటే. ఈ ఒక్కసారి చదివితేనే నీకు అంత తెలిసిందనే ఫీలింగ్ ఇస్తే ఆయన 150 సార్లు చదివండి. మనం బోస్ట్ చేయొద్దండి, నేను ఎంత నేర్చుకున్నా, నేను ఇంత చదివినా, నేను ఇంత చేసినా అని. బికాస్ ఆ బోస్టింగ్లోనే మనము ఏమైపోతుంది, అందరికన్నా పెద్దోడిని నేనని చెప్పుకుంటాను. యేసుప్రభు వారు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంట, ఈ ద్వారం దగ్గర కూసోసారి ఇంకా చాలా ఉంది మీకు తెలియండి. హల్లెలూయా. జీవితంలో కూడా నువ్వు ఒకవేళ నాకు ఇది మొత్తం తెలుసు, నాకు తెలుసు, నాకు తప్ప ఇంకొవ్వరికి తెలియదు, నేనే తోపు, నేనే తురుమన్నాం అంటే దేవుడు నేను కూర్చోబెడతాడు. నిజంగా చెప్తున్నాను, కూర్చోబెట్టేస్తాడు. నేను ఎలా హంబుల్ చేస్తాడంటే నీకు ఏడుపు వస్తుంది. అయ్యా ప్రభు, నాకు ఇంత వాక్యం తెలుసు, అయినా సరే నన్ను ఎవ్వరు తీసుకుపోతలేరు, నన్ను ఎవ్వరు వాడుకుంటలేరు, నన్ను ఎవ్వరు పాట పాడడానికి యూజ్ చేసుకుంటలేరు, నన్ను ఎవ్వరు గిటార్ కొట్టడానికి యూజ్ చేసి. ఎందుకంటే నువ్వు హంబుల్గా లేవు. మొదటిగా హంబుల్నెస్ నేర్పిస్తారండి దేవుడు. హల్లెలూయా. ఈ గుమ్మం దగ్గర 2 గుర్తు పెట్టుకోవాలి మనం, హ్యూమిలిటీ, పేషెన్స్. ఈ 2 కావాలి ఒక క్రైస్తవుడికి. తగ్గింపుతనము, ఓర్పు, ఈ 2 ఉండాలంట. వేరేళ్ళు నిన్ను తిడుతుంటే తగ్గించుకొని ఓర్పుతోటి వినాలి. యేసుప్రభుని ఎంతమంది తిట్టారండి? తన సొంత వాళ్ళే తిట్టారు. ఎవరినైతే ప్రేమించి వచ్చాడో ఆ జనాంగమే తిట్టారు. ఒక స్త్రీ వస్తుంది, సమరయ స్త్రీ వచ్చి, నా కుమారుడు చనిపోతున్నాడు యేసయ్య, వచ్చి కాపాడవా అంటే, నేను ఎలా వస్తాను, పిల్లలకి దక్కాల్సింది కుక్కలకి ఎలా ఇస్తాను అన్నాడు. ఆయన సిలువేసింది ఎవరంట అంటే, కుక్కల పిల్లల పిల్లలే సిలువేశారు. అంటే ఎవరిని ప్రేమించి వచ్చాడో వాళ్ళే సిలువేశారంట. మనం కూడా ఎన్నోసార్లు సిలువేస్తాం చేసేయాలి. ఫిజికల్గా ఏమో, ఆయన మాట వినకపోతే ఆయన సిలువేసినట్టే, ఆయనకు అగేన్స్ట్గా పోతే ఆయన సిలువేసినట్టే. అలా మనం ఎందుకు జీవిస్తున్నాం? మనం ఎందుకు ముందరికి వెళ్తలేము? ప్రశ్ననండి నేను అడిగేది. ఈ రోజున మనము ఎదగాలి, ఆయనలో ఎదగాలి. ఈ ఛాలెంజెస్ వచ్చినప్పుడు, ఈ గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు దేవా అని అడగకూడదు. ఎందుకో నీకు తెలుసు. ఎందుకో తెలుసా? నిన్ను విశ్వాసంలో పెంచడానికి మొదటిగా. 2వది నీ ప్రార్థన జీవితం మార్చడానికి. 3వది నిన్ను గ్లోరీ టు గ్లోరీలోకి తీసుకెళ్ళడానికి, మహిమలో నుంచి అధిక మహిమలోకి తీసుకెళ్ళడానికి. ఈ 3 విషయాలు నీ జీవితంలో జరగాలి అంటే నిన్ను ఆ గుమ్మం దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాలి. కీర్తన 23 ఉంటుంది కదండి, ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ ఐ ఫియర్ నో ఈవిల్. అద్భుత వచనం. లోయ గుమ్మంలో నుంచి నేను వెళ్తున్నాను, ఏ అపాయము నా వద్దకు రాదు, ఏ చీకటి నేను భయపెట్టదు. హల్లెలూయా.